2026 సంవత్సరం కొత్త సంవత్సరం కొత్త ఈవీతో మార్కెట్ అయితే స్టార్ట్ అయిందనమాట. బజాజ్ కంపెనీ వాళ్ళు మనందరికీ తెలిసిందే. బజాజ్ కంపెనీ అనగానే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ లో చాలా మంది తెలిసిన ఒక ప్రముఖ బ్రాండ్ అనమాట. వీళ్ళు ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే కస్టమర్స్ కి అయితే అందిస్తున్నారు. ప్రెసెంట్ మనకి ఈవీ రంగంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలో రెండో స్థానంలో అయితే బజాజ్ కంపెనీ వాళ్ళు ఉన్నారు. అలాంటి బజాజ్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు మరొక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారన్నమాట. సుమారుగా 90,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారు. మరి ఏంటి ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం. అసలు నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. జనవరి 14వ తారీఖున బజాజ్ కంపెనీ వాళ్ళు C250 అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. సో బజాజ్ కంపెనీ నుండి చేతక్ లో కొత్త సిరీస్ అనమాట. 25 సిరీస్ లో ఇప్పుడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే వస్తాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రీవియస్ గా మనం 3501, 02, 03 అనే ఒక సిరీస్ ని చూసాము. ఆ తర్వాత 300 సిరీస్ చూసాము. ఇప్పుడు 25 సిరీస్ లో ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే మార్కెట్ లో తీసుకొస్తారని చెప్పి మనకు అర్థమవుతుంది అనమాట. సో ఈ C2501 అంటే అర్థమైనట్టు 25 అంటే ఆ బ్యాటరీ ప్యాక్ యొక్క కెపాసిటీ అనమాట. వీళ్ళొస్తుంది 2.5 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కాబట్టి C25 అనే ఒక సిరీస్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఇప్పుడు మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. సో ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారని చెప్పాలి. ఈవెన్ డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం ప్రీవియస్ గా ఉన్న బజాజ్ చేతక్ 35 సిరీస్ కానివ్వండి, 300 సిరీస్ అవుటర్ బాడీ పార్ట్ వరకు మాత్రం సిమిలర్ గా ఉంది. కొంచెం చాలా మైనర్ చేంజెస్ లో మాత్రమే ఎలక్ట్రిక్ స్కూటర్ అవుటర్ పార్ట్ అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం ఫ్రంట్ ఉన్న బాడీ పార్ట్ లో చూసుకున్నట్లయితే ప్రీవియస్ గా ఉన్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి టర్న్ లైట్ ఇండికేటర్స్ అనేవి బాడీలో వచ్చాయి అనమాట. బట్ ఇప్పుడు ఈ 2501 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ కి వచ్చేసరికి ఆ బాడీ పార్ట్ లో మనకి ఎటువంటి లైట్స్ అనేవి యాడ్ చేయట్లేదు. ఆ లైట్స్ అన్ని కూడా మెయిన్ హెడ్ ల్యాంప్ ఎక్కడైతే ఉందో పైన ఉన్న హ్యాండిల్ బార్ పొజిషన్ దగ్గర హెడ్ ల్యాంప్, దాని పక్కనే మనకి టర్న్ లైట్ ఇండికేటర్స్ అనేవి, హ్యాండిల్ బార్ పొజిషన్ అయితే టర్న్ లైట్ ఇండికేటర్స్ అవి అయితే యాడ్ చేయడం జరిగింది అనమాట. సో ఈ స్కూటర్ లో కూడా మనకి ఎల్ఈడి లైట్స్ తోనే 250 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. ఇక రెండో విషయం ఏంటంటే బడ్జెట్ పరంగా స్కూటర్ అయితే తీసుకొచ్చారు కానీ మెటల్ బాడీలో మాత్రం బజాజ్ కంపెనీ అయితే కాంప్రమైజ్ కాలేదన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా ఇస్తుంది మెటల్ బాడీతోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి కొన్ని చేంజెస్ చూసుకున్నట్లయితే బజాజ్ సంబంధించిన ప్రీవియస్ వేరియంట్స్ కి ఈ మోడల్ తో చూసుకున్నట్లయితే ఈ స్కూటర్ లో మనకి ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే అందిస్తున్నారు అనమాట. రేర్ సైడ్ కూడా మనకి డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి డిస్క్ బ్రేక్ అనేది అందిస్తున్నారు. అలానే టైర్స్ చూసుకున్నట్లయితే 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు అనమాట. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే 170 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. సో మనకి డిజైన్ పరంగా స్లైట్ చేంజెస్ ఉన్నప్పటికీ మెటల్ బాడీలో అయితే ఎటువంటి కాంప్రమైజ్ అయితే కాలేదన్నమాట. బట్ స్కూటర్ పరంగా మనకి సస్పెన్షన్స్ పరంగా అయితే మాత్రం కొన్ని మేజర్ చేంజెస్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క మేజర్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఈ స్కూటర్ లో మనకి ఇప్పుడు BLDC హబ్ మోటార్ అయితే అందిస్తున్నారు అనమాట. ప్రీవియస్ గా బజాజ్ సంబంధించిన స్కూటర్స్ అన్నింటిలో కూడా PMSM మోటార్ తో అందించడం జరిగింది. బట్ ఈ స్కూటర్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు మోటార్ పరంగా అయితే కొంచెం ఆ ప్రైస్ పరంగా తగ్గించడం కోసం ఇప్పుడు BLDC మోటార్ అయితే ఈ స్కూటర్ అయితే అందిస్తున్నారు. ఇందులో మనకి 1.8 కిలోవాట్ల రేటెడ్ పవర్ BLDC హబ్ మోటార్ అయితే ఉంటుంది. దీని పీక్ పవర్ వచ్చి 2.2 కిలోవాట్ల పవర్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ మోటార్ సహాయంతో ఈ స్కూటర్ లో మీకు ఇస్తున్న టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 55 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది స్కూటర్లు అయితే లభిస్తుందని చెప్తున్నారు. మనకి పర్ఫార్మెన్స్ పరంగా డీసెంట్ పర్ఫార్మెన్స్ అనేది ఇలా 1.8 కిలోవాట్ రేటెడ్ పవర్ మోటార్ నుంచి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సిటీ రోడ్ కమ్యూటింగ్ దృష్టిలో పెట్టుకుని సో మనకి మీడియం పవర్ మోటార్ అయితే ఈ స్కూటర్ లో ఇప్పుడైతే అందిస్తున్నారు అనమాట. అలానే ఈ స్కూటర్ లో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నైతే 2.5 కిలోవాట్ల NMC కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్ అయితే అందిస్తున్నారు అనమాట. ఈ బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అనమాట. ఇది ఫ్లోర్ బోర్డ్ ఏదైతే ఉందో ఫుట్ బోర్డ్ స్పేస్ కింద అయితే ఆ బ్యాటరీ ప్యాక్ అయితే ప్లేస్ చేయడం జరిగింది. NMC కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్ అయితే అందిస్తున్నారు అనమాట. కంపెనీ క్లెయిమ్ చేస్తున్న IDC రేంజ్ చూసుకున్నట్లయితే ఒక్కసారి ఛార్జ్ పెడితే 113 కిలోమీటర్ల రేంజ్ అని క్లెయిమ్ చేస్తున్నారు. బట్ ఈ స్కూటర్ యొక్క మోటార్ కెపాసిటీ ఆధారంగా 1.8 కిలోవాట్ల రేటెడ్ పవర్ మోటార్ అయితే చెప్తున్నారు. దీన్ని కన్సిడర్ చేస్తే రియల్ రేంజ్ సుమారుగా 95 నుంచి 100 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలానే వెయిట్ పరంగా కూడా మనం కన్సిడర్ చేసినా కూడా మనకి ప్రీవియస్ గా ఉన్న బజాజ్ సంబంధించిన స్కూటర్స్ తో పోల్చుకున్నట్లయితే కొంచెం తక్కువ వెయిట్ లభిస్తుంది కాబట్టి సో వెయిట్ కూడా కొంచెం తక్కువ ఉండడం వల్ల మనకి సుమారుగా 95 to 100 కిలోమీటర్ రేంజ్ రావచ్చని మనం అంచనా అయితే చేస్తున్నాం. సో ఈ స్కూటర్ వెయిట్ వచ్చి మనకి 107 కేజీల వెయిట్ అయితే ఉంటుంది అనమాట. సో ప్రీవియస్ గా ఉన్న బజాజ్ చేతక్ స్కూటర్స్ తో పోల్చినట్లయితే సుమారుగా ఒక 15-20 కేజీస్ లెస్ వెయిట్ తోనే మనకి ఈ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. నెక్స్ట్ విషయం చూసుకున్నట్లయితే ఈ స్కూటర్ యొక్క ఛార్జింగ్ టైం గురించి చెప్పాలి. స్కూటర్ తో పాటు మీకు లభించేది వచ్చి 750 వాట్ ఆఫ్ బోర్డ్ ఛార్జర్ అయితే లభిస్తుంది అనమాట. ఈ ఆఫ్ బోర్డ్ ఛార్జర్ తో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ని 80% ఛార్జ్ చేయడానికి 2 గంటల 25 నిమిషాల టైం అయితే పడుతుందని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. అలానే
దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి వచ్చి 3 గంటల 45 నిమిషాల్లోనే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. 80% ఏదైతే ఉందో చాలా ఫాస్ట్ గానే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జింగ్ చేసుకునే అవకాశం అయితే లభిస్తుంది అనమాట. సో ఈ స్కూటర్ లో ఉన్న బూట్ స్పేస్ చూసుకునేది 25 లీటర్ల బూట్ స్పేస్ అయితే లభిస్తుంది. సో ఒక హెల్మెట్ అలానే మనకి చార్జర్ కూడా పట్టేంత స్పేస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకొన్ని గ్రాసరీస్ లాంటివి కూడా పెట్టుకునే విధంగా మనకి ఒక 25 లీటర్ల వరకు బూట్ స్పేస్ అనేది స్కూటర్ అయితే అందిస్తున్నారు. సీట్ కూడా మనకి ఫ్లాట్ సీట్ అనేది లభిస్తుంది అనమాట. సో ప్రీవియస్ గా ఉన్న బజాజ్ చేతక్ వేరియంట్స్ తో పోల్చుకుంటే కొంచెం సీట్ లో కొంచెం చేంజెస్ అనేది చేంజ్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ స్కూటర్ యొక్క డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ గురించి మాట్లాడుకుంటే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ షేప్ అనేది కొంచెం చేంజ్ చేశారన్నమాట. రౌండ్ షేప్ కాకుండా కొంచెం కర్వ్ షేప్ అయితే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఇస్తున్నారు. సో ఎల్సిడి కలర్ డిస్ప్లే తో ఈ డిస్ప్లే అయితే లభిస్తుంది అనమాట. మీకు ఇందులో రియల్ రేంజ్ ప్రెడిక్టర్ కూడా అయితే అందిస్తున్నారు అనమాట. అండ్ ఈ స్కూటర్ లో మనకి ఎక్కువ మరియు స్పోర్ట్స్ మోడ్స్ ఈ స్కూటర్ అయితే అందిస్తున్నారు. రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా ఈ స్కూటర్ అయితే అందిస్తున్నారు అనమాట. హిల్ హోల్డ్ వంటి ఫీచర్ కూడా అందిస్తున్నారు. బట్ హిల్ హోల్డ్ కానివ్వండి, మ్యూజిక్ వంటి ఫీచర్ కావాలనుకున్నా, మీరు కాల్ యాక్సెప్ట్ రిజెక్ట్ చేయాలనుకున్నా, ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ ఫీచర్స్ కావాలంటే మాత్రం మీకు టెక్ ప్యాక్ అనేది తీసుకోవాలని అయితే మెన్షన్ చేస్తున్నారు. బట్ స్కూటర్ లో లాంచ్ చేసినప్పుడు మాత్రం ఇలా స్పెసిఫిక్ గా టెక్ ప్యాక్ డీటెయిల్స్ అని చెప్పలేదు. బట్ ఈ ఫీచర్స్ అన్ని కూడా ఉంటాయని చెప్పి మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్కూటర్ లో ఇస్తున్న కలర్స్ గురించి మాట్లాడుకుందాం అండి. కలర్స్ పరంగా యాక్టివ్ బ్లాక్, అలానే రేసింగ్ రెడ్, క్లాసిక్ వైట్, ఓషన్ టీల్, మ్యాటీ, ఓపెల్స్ అండ్ సిల్వర్, మిస్టీ ఎల్లో, మొత్తం 6 కలర్స్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది అందిస్తున్నారు అనమాట. చివరిగా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ వారంటీ చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీతో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ప్రైస్ విషయానికి వస్తే వీళ్ళు అఫీషియల్ గా లాంచ్ చేసినప్పుడు వీళ్ళ లాంచ్ ఈవెంట్ లో చెప్పిన ప్రైస్ చూసుకున్నట్లయితే 91,399 రూపాయలతో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఎక్స్షోరూమ్ ప్రైస్ అని చెప్పారు, బెంగళూరు ఎక్స్షోరూమ్ కాస్ట్. బట్ ఇప్పుడు మేము ఈ స్కూటర్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లో చెక్ చేస్తే కనుక ప్రైస్ అనేది తక్కువ చూపిస్తుంది. సో మేము మల్టిపుల్ పిన్ కోడ్స్ కూడా అప్లై చేసి చూడడం జరిగింది. విజయవాడ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఈ కొన్ని స్టేట్, ఈవెన్ బెంగళూరులో కూడా చెక్ చేసిన. సో ప్రైస్ చూసుకునేది 87,100 రూపాయల కింద అయితే చూపిస్తుంది అనమాట. సో మరి వెబ్సైట్ లో చూపించింది ఇప్పుడు అప్డేట్ చేశారు, ఇంకా తక్కువ ప్రైస్ అనేది ఇంకా క్లారిటీ లేదు. సో అఫీషియల్ లాంచ్ ప్రకారంగా చూస్తే 91,399 రూపాయలు. బట్ ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ చూస్తే మాత్రం 87,100 రూపాయలకి అయితే ప్రైస్ అనేది బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్లో యాక్సెసరీస్ కూడా మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు బజాజ్ సంబంధించిన 250 ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు కొనుగోలు చేశారనుకోండి, బై డిఫాల్ట్ గా మీకు వచ్చేది సైడ్ స్టాండ్ మాత్రమే అనమాట. మీకు సెంటర్ స్టాండ్ ఏదైతే ఉందో ఒక యాక్సెసరీ కింద అయితే ఇస్తున్నారు. దానికి సంబంధించిన కొన్ని ప్రైసింగ్ కూడా వీళ్ళు రివీల్ చేశారు. ఒకసారి దాని డీటెయిల్స్ కూడా మీరు ఒకసారి చూద్దామండి. సో టెక్ ప్యాక్ వచ్చేసి 3,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుందని మెన్షన్ చేస్తున్నారు. ఎక్స్టెండెడ్ వారంటీ 5 సంవత్సరాలు లేదా 70,000 కిలోమీటర్ల వరకు వారంటీ కావాలంటే కనుక 5,990 రూపాయలు అయితే మీరు పే చేయాల్సినట్టుగా ఉంటుందని చెప్తున్నారు. అలానే రోడ్ సైడ్ అసిస్టెన్స్ కావాలంటే కనుక సంవత్సరానికి 1,099 రూపాయలు అయితే ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటుగా మెయిన్ స్టాండ్ కాస్ట్ చూసుకున్నట్లయితే 917 రూపాయలుగా మెన్షన్ చేశారు. అలానే సైడ్ ఫుట్ రెస్ట్ చూసుకున్నట్లయితే 690 రూపాయలకి అయితే మెన్షన్ చేశారు. 250 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ఏదైతే ఉందో డెలివరీస్ అనేవి త్వరలోనే, అయితే విత్ ఇన్ ఒక 1 month లోనే స్టార్ట్ అవుతాయని అయితే బజాజ్ కంపెనీలు అయితే మెన్షన్ చేశారు. సో వన్స్ ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్ని బుక్ చేసుకుంటారు, సో త్వరగానే ఈ స్కూటర్స్ అయితే డెలివరీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో ఇది బజాజ్ సంబంధించిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ C250 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో ప్రైస్ అనేది మాత్రం ఒక మంచి బడ్జెట్ ప్రైసింగ్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు అనమాట. సో 2026 సంవత్సరం ఏదైతే ఉందో ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి రావడం ఏదైతే ఉందో మంచి శుభపరిణామం అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే బజాజ్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు 2-wheeler రంగంలో సో కాంపిటీషన్ ని తట్టుకునే విధంగా ఇంకో కొత్త మోడల్ బడ్జెట్ ఫ్రెండ్లీ మార్కెట్ ని టార్గెట్ చేస్తుందని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ప్రీవియస్ గా బజాజ్ సంబంధించిన వేరియంట్స్ ₹1,00,000 ఎక్స్షోరూమ్ కాస్ట్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. 300 మోడల్స్ ఏదైతే ఉన్నాయో టాప్ వచ్చి 1.35 lakh రూపీస్ ఎక్స్షోరూమ్ కాస్ట్ వరకు ఉండేది. ఇప్పుడు వాళ్ళు ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీకి వెళ్ళడం కోసం సుమారుగా 90,000 రూపాయల ప్రైస్ టార్గెట్ చేసి అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. సో మనం రాబోయే వీడియోలో బజాజ్ సంబంధించిన 250 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ తీసుకోవచ్చా లేదా అనే ఒక వీడియోని అయితే మనం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది C250 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది, మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం లేదు, స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.